యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. నేను చదువుతాను, గమనించండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. కీడు చేయక మానెను. అలాగే 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుని స్తోత్ర. తర్వాత 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ నినివే పట్టణమును గూర్చి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ నినివే పట్టణం ఇంచుమించు 3 దినాల ప్రయాణమంతా సువిశాలమైన పట్టణం ఇది. ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు కలిపి ఇంచుమించు 120,000 మంది. ఇంత గొప్ప పట్టణ ప్రజలు దేవుని దృష్టికి దోషము చేశారని ఆ 1వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే మనం గమనించవచ్చు. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. చాలు. నినివే పట్టణ ప్రజల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక అంటున్నాడు. చూడండి, నినివే పట్టణ ప్రజల యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను. ఇప్పుడు దేవుని దృష్టికి ఘోరమైంది గనుక ఆ నినివే పట్టణానికి ఒక దైవజనుడిని పంపాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఏం చెప్పడానికి? ఒక దుర్గతి నీకు పట్టబోతుంది, జాగ్రత్త అని చెప్పడానికి దైవజనుడిని అక్కడ పంపిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు ఈ భూమి మొత్తాన్ని ప్రేమిస్తున్నాడు, భూమిలో ఉన్న ప్రజలని, సృష్టిని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు ప్రేమించి కనికరించి దీవించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ప్రజలని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. వారి ప్రవర్తనలో, విధానములో ఎక్కడైనా మార్పు వచ్చిందా అని గమనిస్తాడు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని గమనిస్తాడు. ఎక్కడైనా తేడా కనపడుతుందా అని గమనిస్తాడు. ఇప్పుడు ఈ 120,000 మంది కలిగిన ఈ పట్టణ ప్రజల్లో ప్రారంభంలో తేడా లేదు. ఆ పట్టణము మహాపురమైన తర్వాత తేడా కనపడింది. ఆ తేడా కనపడినప్పుడు దేవుడు ఒక చిన్న హెచ్చరిక చేయడానికి దైవజనుడైన యోనాని ఆ పట్టణానికి పంపించాలని అనుకున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజలు దోషము చేసిన వారు, పాపము చేసిన వారు, దుర్మార్గులు, చెడు నడత నడుస్తున్న వారు. అయితే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలా. అంటే పాస్టర్ గారు, దేవుని ప్రవక్త వెళ్ళటానికి కూడా
ఇష్టపడలేదంటే ఈ పట్టణ ప్రజలు ఎంత చెడిపోయారో గమనించండి. ఎంత చెడిపోయారో. సహజంగా దేవుని స్వభావం, దేవుని భారం, దేవుని మనసు కలిగి ఉంటాడు సేవకుడు. ఎవరి మీదైనా కనికరపడటానికి ఇష్టపడతాడు. ప్రపంచములో మీ బంధువుల కంటే, మీకున్న వారి కంటే ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడేది, ఎక్కువగా మీ ఎడల జాగ్రత్త కలిగేది ఎవరో తెలుసా? దైవజనుడే. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మీ దగ్గర ఏదైనా చూసి ఆశపడి మీ వాళ్ళు వస్తారు. మీ దగ్గర ఏమి లేకపోయినా సేవకుడు వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏదైనా ఆశపడి మీ దగ్గరికి అందరూ వస్తారు. ఏమి లేకపోయినా దైవ సేవకుడు వస్తాడు. ఎందుకని? దేవుని ప్రేమ వారిని బలవంతం చేసిద్ది గనుక. అయితే ఇప్పుడు దైవజనుడు ఎంత ప్రేమ కలిగి ఉండవలసిన వాడు ఎందుకని ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఇష్టపడట్లేదు? ఎందుకని? దేవుడు చెప్పినా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, చంపేస్తాడు కూడా అవసరమైతే. దేవుడు చెప్పినా వినటానికి మనసు లేదంటే ఈ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి ఘోర పాపులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా మారారో మీరు గమనించండి. కొంతమందిని అంటారు కదా, చెప్పేవాడు లేకపోతే చెడిపోతారా అని. కొంతమంది నా ప్రియమైన బిడ్డలారా, చెప్పకపోతే చెడిపోతారు, కొంతమందికి చెప్పినా చెడిపోతారు. ఈ చెప్పినా చెడిపోయే బ్యాచ్ ఎవరయ్యా అంటే గర్విష్ఠులు, అహంకారులు, మాట అంటే లెక్కలేని వాళ్ళు. వాళ్ళకి ఎవరైనా చెప్పరేమండి, లోబడరు. ఇక్కడ దైవజనుడు ఇష్టపడట్లా. దేవుడు ఈ పట్టణానికి వెళ్ళమంటే అతను టికెట్ కొనుక్కొని ఇంకో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. మార్గంలో దేవుడు కొన్ని శిక్షలకు అప్పగించాడు అతన్ని. మరలా ఆ శిక్షలు అంటే తాను వెళ్ళే వాడ ప్రమాదాన్ని కలుగు చేశాడు. ఆ ప్రమాదం కలిగినప్పుడు ఎందువలన ఈ ప్రమాదం జరిగిందో ఆ వాడలో ఉన్న వాళ్ళు చీట్లు వేసుకుంటే ఆ చీటు ఇతనికి తగిలింది. అప్పుడు ఈ పాస్టర్ గారిని అడిగారు వాళ్ళు, నువ్వే దేవుని నమ్మావు, అసలు ఏం చేస్తావు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎవరి వలన ఈ ప్రమాదం వచ్చిందో మేము చీట్లు వేసుకుంటే నీకు తగిలింది అన్నప్పుడు పాస్టర్ గారు ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. నా వల్ల ఇదంతా జరిగిందని ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నేను చచ్చిపోతా, కానీ మీరు బ్రతుకుతారని చెప్పాడు. నిజంగా యోనా ప్రవక్తలో చాలా మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయండి. మాట వినలేదు అని ఆ ఒక్క లోపాన్ని మనం ఎత్తుతాం, కానీ యోనాలో చాలా మంచి మంచి సుగుణాలు ఉన్నాయి, మంచి విలువలు ఉన్నాయి అతనిలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నేను ఒక్కనే చేస్తానా, చచ్చేటప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తానే ఆ తలంపు మనుషులది. కానీ ఇక్కడ నేనేమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం బ్రతకండి అని నా ప్రియమైన బిడ్డలారా ఏం చేశాడంటే పూర్తిగా ఆ సమస్యని నివారించటానికి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. సముద్రంలో పడేసిన తర్వాత ఒక చేప మింగేసింది. చేప మింగితే చేప కడుపులో ఉండి 3 రోజులు ప్రార్థన చేశాడు. ప్రభా, ఏదో తెలుసో తెలియక తప్పు చేశాను, క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి మొదటిగా దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమని అతనికి చెప్పాడో ఈ చేప దేవుని ఆజ్ఞకు లోబడి ఖచ్చితంగా ఆ నినివే పట్టణం దగ్గరికి తీసుకొచ్చి కక్కేసింది. కక్కేసినప్పుడు ఆ నినివే పట్టణ ప్రజలు వచ్చి నా ప్రియమైన బిడ్డలారా అతను తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణానికి దుర్గతి పట్టిద్దని చెప్పు, ఆ ప్రజలు నశించిపోబోతున్నారని చెప్పు అని రెండవ మారు దేవుడు మరలా ప్రత్యక్షమై చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞకు విధేయత చూపి ఒక దిన ప్రయాణం అంత దూరం నడిచిపోయి కనపడ్డ ప్రతి ఒక్కరికి చెప్పాడు. ఏమనంటే ఇక 40 దినములకు 3వ అధ్యాయం 4వ వాక్యం, యోనా పట్టణంలో
ఒక దిన ప్రయాణం అంత దూరమును సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటింపగా, చూడండి, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనము కాబోతుంది. ఎన్ని దినాలకే? ఇక 40 దినములకి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక 40 దినాలకి నినివే పట్టణం నాశనం కాబోతుంది అన్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు అంత పెద్ద పట్టణంలో ఉంటున్న ప్రజలు, వీడెవడ్రా ఈడు కీడును ప్రకటిస్తున్నాడు, అంటే మేము నాశనం అయిపోతే నువ్వు బ్రతుకుతావా అని కోపపడలా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దైవ సేవకుడు ఎప్పుడైనా మీ లోపాన్ని తెలియపరిచినప్పుడు, మీ మీదకి రాబోయే శోధన తెలియపరిచినప్పుడు మంచి మనసుతో స్వీకరించండి. మీరు మీ కుటుంబాలు బాగుపడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా పక్కన పడేస్తారో, సేవకుల మీద మీరు తిరుగుబాటు చేస్తారో, ఎప్పుడైతే సేవకుల మీద కోపపడతారో, మీ నాశనం మీ సొంత చేతులతో మీరే తెచ్చుకుంటారు. ఇక్కడ ఈ నినివే పట్టణ ప్రజలకి హెచ్చరిక చేశాడు. ఏమని? ఇక 40 దినములకు మీ పట్టణం నాశనం కాబోతుందని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు తెలుసా? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, చూసారా, దైవ సేవకుడు చెప్పాడని దైవ సేవకుడి మీద కోపడలా. ఈ రోజున మీలో కూడా కొన్ని తప్పులు లోపాలు ఉన్నప్పుడు, అది తప్పమ్మా ఇది ఒప్పమ్మా అని సేవకులు మీకు ప్రేరేపణతో చెప్పినప్పుడు మీరు తప్పులు పట్టుకోవడం కాదు, ఏం చేయాలి? లోపాన్ని గమనించాలి. మా దైవజనుడు మా కోసం ఎందుకు చెప్పాడు, మేము ఎట్టబోతే ఆయనకేంటి అనే విధానంలో ఆలోచించి మీరు హెచ్చరిక నా మంచికే వచ్చింది. హల్లెలూయా. నా మంచికే వచ్చింది. దైవ సేవకుడు నేను నశించిపోకుండా ఉండటానికి నా మేలు కొరకు చెబుతున్నాడని నువ్వు గమనించినప్పుడు మాత్రమే నినివే పట్టణ ప్రజలు తన పట్టణాన్ని, తమ ప్రజలని ఏ రీతిగా కాపాడుకున్నారో మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. హెచ్చరికకు లోబడాలి, హెచ్చరికను గమనించాలి, హెచ్చరికను ఆలోచించాలి. లేకపోతే ఒక హెచ్చరిక తర్వాత ఓ భయంకరమైన శోధన అనేది దేవుని బిడ్డలకు వస్తుంది. ముందే ఆ హెచ్చరికకు లోబడితే, ఆ హెచ్చరికకు తల వంచితే, ఆ హెచ్చరికను బట్టి సరిచేసుకుంటే రాబోయే పెద్ద కీడు తప్పిపోద్ది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు ఎప్పుడైతే ఆ ప్రకటన చేశాడో వెంటనే వారంట దేవుని యందు విశ్వాసం ఉంచారంట. అంటే దైవజనుడి యొక్క ప్రకటన వారిలో ఏం కలుగు చేసింది? విశ్వాసమును కలుగు చేసింది. చాలాసార్లు విశ్వాసులకు ఉండే ఒక వీక్నెస్ ఏంటంటే, పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని పొగిడితే బాగుండు, ఎప్పుడు మమ్మల్ని దీవిస్తే బాగుండు, ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వాదిస్తే బాగుండు, అసలు మా తప్పులు ఒప్పులు మాకేం చెప్పకూడదు పాస్టర్ గారు అనుకుంటాం మనం. ఏమండి, నాకు ఒక దైవ సేవకుడు, తెలిసిన దైవ సేవకుడు ఒక ఆయన ఉండేవాడు. అప్రియదేని బిడ్డలారా, ఆయన నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మనం లోకమంతా తిరుగుతున్నాం దేవుని పని నిమిత్తం, ఇది పరిస్థితి, అందరూ మనల్ని పొగిడే వాళ్ళే, మెచ్చుకునే వాళ్ళే, కానీ మనల్ని గుచ్చి మన తప్పుని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని నేను దావీదయ్య గారి దగ్గరికి వచ్చాను అయ్యా అన్నాడు. గట్టిగా చెప్పండి. అన్నాను, అన్న మీరు చాలా ప్రాంతాలు తిరుగుతారు, దావీదయ్య గారి దగ్గరికి మీరు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, అందరు సేవకులు పొగుడుతారు, ఈయన మాత్రం ఎప్పుడూ గుచ్చుతాడు, సరిచేస్తాడు, అందుకని దావీదయ్య గారు అంటే ఇష్టపడ్డాను నేను అన్నాడు. నిజమే కదా నా ప్రియమైన బిడ్డలారా, మీకు చెప్తున్నా జాగ్రత్తగానండి. మన తప్పు చెప్పే సేవకుడు మనకు కావాలి. ఆమేన్. మన లోపాలు చెప్పే సేవకుడు మనకి కావాలి. ఈ తప్పులు ఒప్పులు ఏ దైవ సేవకుడు అయితే మనకు చెప్పడో మనకు కలిగే నష్టాలు ఏంటంటే, ఒకటి సర్వనాశనం అయిపోతాం, కుటుంబాలు కూలిపోతాయి, ఏదో ఒక కీడులో పడిపోతాం, ఏదో ఒక ఇబ్బందులు కలుగుతాయి. అందుకనే విలాప వాక్యములలో కొంతమంది సేవకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, కొంతమంది సేవకులు లోపాలు చెప్పరు. విలాప వాక్యములు
2వ అధ్యాయం 14వ వాక్యం. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమును నీకు వెల్లడి చెయ్యలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూసిన వారైరి. త్రోవను వెళ్ళి వారందరూ. అక్కడ చూడండి, కొంతమంది. ఇప్పుడు యోనా కూడా ఒక ప్రవక్త. యోనా ప్రవక్త దేవుడు చెప్పిన మేరకు, దేవుడు ప్రేరేపించిన మేరకు, మాట్లాడిన మేరకు నినివే పట్టణానికి తప్పులు చెప్పాడా, మెచ్చుకున్నాడా? నేను అడుగుతున్నా, చెప్పండి. తప్పులు చెప్పాడా, మెచ్చుకున్నాడా? దోషములు చెప్పాడుగా. ఇప్పుడు వాక్యం చెప్తుంది అక్కడ, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూసి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండుటకై వారు నీ దోషమును వెల్లడి చేయలేదు. అంటే కొంతమంది దైవజనులు, మనం ఎలా అన్నా ఉండనివ్వండి, అసలు మన తప్పులు చెప్పరు, మన లోపాలు చెప్పరు. మనకేమనిపిస్తుంది అంటే, ఈ పొగిడే సేవకులే మంచి సేవకులు, ఏ కాడికి నిన్ను దేవుడు దీవిస్తాడు ఆశీర్వాదిస్తాడు అని చెప్తున్న ఈ పాస్టర్ గారే మంచోడు. మన పాస్టర్ గారు ఎప్పుడు మనల్నే గద్దిస్తుంటాడు, మన తప్పులు తెలియపరుస్తుంటాడని మనం, నా ప్రీతిని బిడ్డలారా, మన దోషములు చెప్పే సేవకుల మీద మనం అపార్థం చేసుకొని మనల్ని పొగిడే వాళ్ళ వైపు ఎక్కువ ఆకర్షించబడటానికి లోబడిపోతాం. ఇక్కడ మీరు గమనించండి, నినివే పట్టణానికి ఆ దుర్గతి రాబోతుందని చెప్పమన్నది యోనా ప్రవక్త, దేవుడా? ఎవరు చెప్పమన్నదే? దేవుడే. దేవుడు చెప్పమన్న మాట సత్య ప్రవక్త గనుక, యోనా అగ్నిలాంటి సేవకుడు గనుక దేవుని యొక్క మాటకు లోబడి ప్రకటించాడు. ప్రకటించినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి 3 రోజులు ఉపవాసాల నుండి సరి చేసుకున్నారంట. ఈ రోజున దేవుడు నీ లోపాన్ని నీకు తెలియపరుస్తున్నప్పుడు సరి చేసుకోవడానికి నీకు మనసుందా? నీ తప్పులు ఒప్పుకోవడానికి నీకు మనసుందా? ఎట్లా సరి చేసుకున్నారు వాళ్ళు? 3 దినాలు కడుపులు మార్చుకున్నారు, స్త్రీలు పురుషులు. ఈ వార్త విన్న ఆ పట్టణపు రాజుగారు, మంత్రి, అలాగే గనులు, అల్పులు, చివరికి వాళ్ళు ఉపవాసం అనేది వారు వరకు ఉండటం కాదండి, వారు వరకు ఉండటం కాదు, పసిపిల్లలకు కూడా 3 రోజులు పాలివ్వలేదంట. చూడండి, పసిపిల్లలకు కూడా 3 రోజులు పాలివ్వలేదు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పశువులు, అంటే గుర్రాలకి, గాడిదలకి, వాళ్ళ దగ్గర ఉన్న పశువులకు కూడా 3 రోజులు మేత పెట్టలేదు, నీళ్లు దాపలేదంట. ఎందుకని? ఈ పట్టణం అంతా దోషముతో, పాపంతో ఉంది, దేవుడు శిక్ష రాబోతుంది అని దేవుడు చెప్పినప్పుడు, ఇప్పుడు మేము ఉపవాసాలు ఉండి మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, మమ్మల్ని మేము కాపాడుకుంటాం. అయితే వీళ్ళ సంగతి ఏంటి? మీలో చాలామంది అనుకుంటారు కదా, నేను చర్చికి వస్తున్నాను, మా వాళ్ళు అందరం దేవుడు కాపాడుతాడులే అనుకుంటారు. కాపాడ్డో, ఎవరు భక్తి వాళ్ళదే, ఎవరు ప్రార్థన వాళ్ళదే, ఎవరు పరిశుద్ధత వాళ్ళదే. నువ్వు ఒక్కదాని లింగు అనుకుంటూ వస్తే అందరిని ఎందుకు కాపాడుతాడు దేవుడు? నీకు ఆకలి అయితే నువ్వు తింటే నీ కడుపు నిండిద్ది, వాళ్ళ ఆకలి అయితే వాళ్ళు తింటే వాళ్ళ కడుపు నిండిద్ది. అలాగే భక్తి విషయంలో కూడా అంతే, ఎవరి భక్తి వాళ్ళదే, భార్య భక్తి భార్యదే, భర్త భక్తి భర్తదే, పిల్లల భక్తి పిల్లలదే, ఎవరి భక్తి వాళ్ళదే. ఒకరి భక్తిని ఒకరిని ఎప్పుడు కాపాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకనే భక్తి చేస్తున్న మీరు భక్తి లేని వాళ్ళకి హెచ్చరిక చేయండి. అవకాశం దొరికినప్పుడు వాళ్ళ లోపాలు చెప్పండి, దైవ సన్నిధికి పిలవండి. ఎట్లా అయితే ఎట్టా దేవుడు కోపడతాడని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునగాక. గత రాత్రి 12:25 నా వాట్సాప్కి 2 ఫోటోలు పెట్టారు ఎవరో ఒక సహోదరి. ఆ ఫోటోలు పెట్టినప్పుడు ఆ ఫోటోలు ఎవరిదో ఒక బ్రదర్ది యాక్సిడెంట్ అయింది, ముఖమంతా రక్తమయం అయిపోయింది. అది చూసినప్పుడు నాకు బాధ కలిగింది. నిదానంగా గమనించి చూశాను. 2 వారాల కిందట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, 2 వారాలు కాదు, ఒక నెల కాబోలండి, అప్పుడు నేను చెప్పాను, ఇతను వెనకాల ఒక మరణబోధ తిరుగుతుంది, ఇతను జీవితం విషయంలో చాలా కేర్లెస్గా ఉంటున్నాడు, ఇది పరిస్థితి అని నేను చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఎమ్మటే నేను టైప్ చేసి మెసేజ్ పెట్టానమ్మా,
2 సార్లు నీకు చెప్పాను, ఇతను దైవ సన్నిధికి తీసుకురా, ఇతను వెనకాల మరణపో దోత తిరుగుతుందని చెప్పాను, గుర్తుందా అంటే, గుర్తుందా అన్నయ్య అన్నది. చూసావా ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అయిందో. ఇదంతా ఏదో దెబ్బలు తగిలియండి బాగా భయంకరంగా. కారణం ఏంటంటే జీవితం విలువైనది, జీవితం విలువైంది. నేను ముందుగానే చెప్పా 2 సార్లు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతని మీద ఏదో దురాత్మ క్రియ చేస్తుంది, ఇతను ఏ సమయంలోనైనా సాతాను మింగేస్తాడు, తీసుకురామని తీసుకురాలేదు. ఈరోజు సాతాను అట్లానే, అంటే చనిపోలేదు కానీ యాక్సిడెంట్ అయిందంట. దాని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు దైవజనుడిని ప్రేరేపించి ఒక తప్పుని, ఒక దోషమును, లోపాన్ని తెలియపరిచినప్పుడు నినివే పట్టణ ప్రజల వలె వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎమ్మటే విశ్వాసం ఉంచి దైవ సేవకుడు చెప్తున్నాడంటే అది అతని మాట కాదు, దేవుడు పలికిస్తున్న మాట అని లోబడి వెంటనే పశ్చాత్తాపడాలి. ఎమ్మటే పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. కొంతమందికి దేవుని సేవకుల మాట చాలా సులకనగా ఉంటుందండి, చాలా లూజ్గా అనిపిస్తుంది. ఏదో చెప్తున్నారులే అని పెడచెవి పెడతారు, ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు. అప్పుడే దీన్ని పెట్టలేరా? దైవ సేవకుడు మీ కోట్లు ఆశపడ్డా, మీ ఆస్తులు ఆశపడ్డా, లేకపోతే మీ దగ్గర ఇంకేదైనా ఆశపడుతున్నాడా? మీరు బాగుండాలని ఒక తండ్రిలాగా మీ లోపాలు దైవ ప్రేరేపణతో, తన సొంత ఆలోచనతో కాదు, దైవ ప్రేరేపణతో చెప్తున్నాడు. అప్పుడు మీరు స్పందించాలి, అప్పుడు మీరు గమనించాలి, ఇది మా మంచికే కదా అని. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. హెచ్చరికకు లోబడి, హెచ్చరికకు విధేయత చూపి, హెచ్చరికకు నువ్వు వెంటనే విధేయత చూపగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాలలో ఇట్లాంటి హెచ్చరికలు చేసినప్పుడు కొంతమంది లోబడలేని విధానంలో వారు ఒక అవివేకంగా ఉంటారు. అలాంటప్పుడు దేవుడు కోప్పడతాడు. ఇక్కడ ఈ నినివే పట్టణ ప్రజలంట, స్త్రీలు, పురుషులు, రాజులు, మంత్రులు అందరూ 3 రోజులు ఉపవాసాలు ఉన్నారంట. వాక్యం చెప్తుంది, ఆ ప్రవక్తలు మీ దోషమును వెల్లడి చేయలేదు. అటైతే ఈ ప్రవక్త ఏం చేశాడు? దోషమును వెల్లడి చేశాడు, తప్పుని ఏదంటే నిజాన్ని నిర్భయముగా చెప్పాడు, తప్పుని తప్పుగా ఖండించాడని. అదే రీతిగా తప్పును తప్పుగా చెప్పేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, నీటి మీద తేలిన బుడగ లాంటి బ్రతుకు మంది, రాలిపోయే ఎండిన ఆకు లాంటి బ్రతుకు మంది. ఏ క్షణాన ఏం జరిగిద్దో ఎవరని చెప్పలేం, ఏ క్షణాన ఏం జరిగిద్దో ఎవరో గుర్తించలేరు. అందుకని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి స్పందించాలి నువ్వు. చివరికి ఈ నినివే పట్టణ ప్రజలంట 3 దినాలు, నా ప్రియమైన బిడ్డలారా, 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి, 8వ వాక్యం చూడండి. రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయమ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదో. చూసారా, మనుషులు ఏది పుచ్చుకొనకూడదో, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మెయ్యకూడదో, నీళ్ళు తాగకూడదో. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి, చూడండి ఇక్కడ మనుషులు ఉపవాసాలు ఉన్నారు, పశువులు ఉపవాసాలు. మనుషులేమి పశువులేమి సమస్తం గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు హృదయపూర్వకముగా దేవుని ఏడుకొనవలెను అని దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. దేవుడు ముందు కీడు చేస్తానన్నాడా? ఎప్పుడైతే వీళ్ళు సరి చేసుకున్నారో, ఎప్పుడైతే హెచ్చరికకు లోబడ్డారో, ఎప్పుడైతే దేవుని మాటకి ప్రాముఖ్యతనిచ్చారో, దేవుడు చెయ్యాలనుకున్న కీడు చెయ్యక మానెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకుడు ఈ పట్టణానికి దుర్గతి పట్టబోతుందని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? అయ్యగారు,
దేవుడు మీతో చెప్పాడు కదా, మా కోసం మీరే ప్రార్థన బాగా చేయండి, అవసరమైతే ఒక 6 రోజులు ఉపవాసం ఉండండి అని ఆ భారం అంతా సేవకుడి మీద నెట్టేసి వీళ్ళు తిని తిరగల. ఇక్కడ గమనించండి, కొంతమంది విశ్వాసులు కూడా అదే చేస్తారు, మొత్తం మా మీద నెట్టేస్తారు. దేవుని స్తోత్రం. మొత్తం మా మీద నెట్టేస్తారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే అని. వీళ్ళు చేయరు ప్రార్థన. ఆ పాస్టర్ గారు ఉపవాసం ఉంటాడులే, వీళ్ళు ఉండరు ఉపవాసంలో. దేవుని స్తోత్రం. అయ్యా మా కోసం అడ చేయండి అంటారు. మీరేం చేస్తారు అటైతే? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్త్రీలు పురుషులు, అల్పులు గనులు, రాజు సహితం, మంత్రులు సహితం గోనెపట్ట ధరించుకొని 3 రోజులు బూడిదలో కూర్చొని ఉపవాసాలుండి మొరపెట్టారంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేసిన మీరు బాధ్యత కలిగి, మీకేం సమస్య, మీ కుటుంబంలో ఏ బలహీనత ఉంది, ఏ ఇబ్బందులు పాలవుతున్నారు, మీకు మీరు దైవ సన్నిధికి వచ్చి మోకాళ్ళుంచి ఉపవాసాలుండి ప్రార్థన చేసుకోకపోతే మీరు కీడులను జయించలేరు. లోపాలని సరి చేసుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడి చెయ్యాలనుకున్న కీడుని చేయకుండా మానాడంట. ఈ రోజున నీకు ఒక భారం కావాలి. ఇప్పుడు సేవకుడి మీద నెట్టేసి వీళ్ళు సైలెంట్గా తిరుగుతూ ఉంటే దేవుడు ఆలకించేవాడు కాదు, ఆలకించడు. అప్పుడే దీన్ని బిడ్డలారా, ఎవరికి రోగం వస్తే వాళ్ళే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అర్థమైందా? ఇప్పుడు భర్తకి రోగం వచ్చింది అనుకోండి, భార్య పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే కుదిరిద్దా? కుదరదు కదా. అట్టాగే ఎవరు లోపం ఉంటే కుటుంబ సమేతముగా దైవ సన్నిధికి వచ్చి, దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు సేవకుని ద్వారా, నేను సరి చేసుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి, ఆ దోష శిక్ష నా మీదకి రాకుండా, ఆ కోపం నా మీద మండకుండా అని వారు ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచారు, రెండోది ఉపవాసం ప్రార్థన చేశారు, తగ్గించుకొని బూడి జల్లుకొని గుణిపట్ట కట్టుకున్నారు, దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దాని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరిగిందో దేవుడు చేయాలనుకున్న కీడుని చేయకుండా మానేడంట. దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఎవరికి వారు పశ్చాత్తాపడాలి, హెచ్చరించినప్పుడు ఎవరికి వారు సరి చేసుకోవాలి. నేను ఈరోజు వరకు మీకు చెప్తానండి ఒక రహస్యం. నాకు చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఈ చేతు ఏదో తప్పు చేశానేమో అని పశ్చాత్తాపడే మనసు నాది. నిజంగా చెప్తున్నా. నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు అర్థమైపోద్ది, నేనేమైనా తప్పు చేశానేమో, అందుకే ఇది వచ్చిందేమో, అందుకే ఈ గాయమైందేమో, అందుకే ఈ బలహీనత వచ్చిందేమో అని ఇట్లా సరి చేసుకునే మనసు. మీరు కూడా సరి చేసుకోవాలి. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడితే ఎన్నో కీడులు, ఎన్నో ప్రమాదాలు తప్పిపోతాయి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి గట్టిగా. ఒక దినాన దేవుడు ఏలియా దగ్గరికి వచ్చాడు. రాజుల గ్రంథం మొదటి గ్రంథం. ఏలియా దగ్గరికి వచ్చి సమూయేలు గ్రంథం కావాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు ఏలియా దగ్గరికి వచ్చి ఆహాబు కుటుంబానికి జరగబోయే కీడుని ఏలియాకి దేవుడు తెలియపరిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఏలియా ఎవరండి? అగ్ని లాంటి సేవకుడు. ఈయన వెళ్ళి డైరెక్ట్ చెప్పేసేసాడు. ఆ రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యం. దేవుడు చెప్పిన ఆ హెచ్చరికను ఆహాబుకి చెప్పమని దేవుడు ఏలియాతో చెబితే ఏలియా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో
ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. చూడండి, దేవుడు ఇక్కడ కూడా ఒక ప్రవక్తను పంపించాడు. ఒక అపాయం జరగబోతుంది, అక్కడేమో పట్టణానికి అపాయం జరగబోతుందని ఒక దైవ సేవకుడిని పంపించాడు. అతని పేరు యోనా. ఇక్కడ ఒక రాజుకి ఒక అపాయం జరగబోతుంది తనకి తన కుటుంబానికని దైవజనుడైన ఏలియాని పంపిస్తే ఈ మాటలు విన్న తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు వెంటనే ఏం చేశాడు తెలుసా? 21వ అధ్యాయం 27వ వాక్యం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. అంటే ఇప్పుడు దేవుడు ఏలియా ద్వారా ఒక హెచ్చరిక చేసినప్పుడు ఈ హెచ్చరిక వాక్కులు విన్న ఈ ఆహాబు వెంటనే ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని బూడి చల్లుకొని బాగా పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏ దైవజనుడైతే కీడు జరిగిద్దని ప్రకటించాడో అదే దైవజనుడితో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. కీడు చెప్పమన్నాను కదా, ఇప్పుడు వెళ్ళి మేలు జరిగిద్దని చెప్పు అన్నాడు. చూడండి, ఇదే దైవజనుడు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటున్నాడు. దాని స్తోత్రం. ఇప్పుడు ఆహాబుకి ఏలియా గారు ఈ మాట చెప్పినప్పుడు దైవ సేవకుడి మీద కోపపడినా, చెప్పిన మాటకు లోబడకపోయినా పెద్ద శిక్ష తెచ్చుకునేవాడు. కానీ వెంటనే లోబడి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వినయముగా ప్రవర్తించినందుకు దేవుడు అంటున్నాడు, ఈ అపాయం నీ కాలంలో రాదు, నీ కుమారుల కాలంలో వచ్చిద్ది అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, తండ్రి ప్రార్థన చేసుకుంటే, తండ్రి ఉపవాసం ఉంటే, తండ్రి పశ్చాత్తాపడితే తండ్రి కాలంలో రాదన్నాడు. ఇప్పుడు తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు కుమారులు కూడా ఉపవాసం ఉండుంటే, తండ్రితో పాటు కుమారులు కూడా పశ్చాత్తాపడితే, తండ్రితో పాటు కుమారులు కూడా మోకాళ్ళు ఉంచితే అలా పోస్ట్ పోన్ అయ్యేది కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడ తండ్రి మీద నుండి కీడుని ఎత్తేసిన దేవుడు అలాగే కుమారుల మీద కూడా కీడుని ఏం చేసేవాడు? ఎత్తేసేవాడు. తండ్రి ప్రార్థన చేసుకుంటే తండ్రికి మేలు జరిగిద్ది అన్నాడు. కానీ కుమారులు ప్రార్థన చేయలా, భార్య ప్రార్థన చేయలా. ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, హెచ్చరిక దేవుడు ఇచ్చినప్పుడు ఎవరు ఒకరు చేయమాకండి, అందరు చేయండి. అందరు చేస్తే అందరి మీద నుండి కీడు తొలగిపోద్ది. దాని స్తోత్రం కలుగునగాక. మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, మాకేం కాదు అనుకోమాకండి కుమార్తెలారా. మా నాన్న ప్రార్థన చేస్తాడులే, మాకేం కాదని అనుకోమాకండి కుమారులారా. ఎవరి ప్రార్థన వారికి మేలు, ఎవరి పశ్చాత్తాపం వాళ్ళకి మేలు, ఎవరికి వాళ్ళు సరిదిద్దుకొని హెచ్చరికకు లోబడాలి. హెచ్చరికను బట్టి జీవితాలు సరి చేసుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. బ్రతుకులు మార్చుకోవాలి, బ్రతుకుని సరిదిద్దుకోవాలి, ఎవరికి వాళ్ళు బాగుపడాలి. ఇక్కడ చూడండి, తండ్రి ప్రార్థన చేసుకుంటే, తండ్రి పశ్చాత్తాపడితే నీ మీదకి అపాయం రాదు అన్నాడు. చూసారా, అంత పెద్ద అపాయం. ఏంటి అపాయం? ఆ 21వ అధ్యాయం ఏమని ప్రకటించాడు అక్కడ? నీ సంతతి వారిని నాశనము చేస్తాను, అల్పులేమి కనులేమి అంటున్నాడు. అంటే అందరూ
పోతారని. కానీ ఇక్కడ పశ్చాత్తాపడటం వలన, సరిదిద్దుకోవటం వలన ఎంత భయంకరమైన కీడు తప్పించుకున్నారో చూడండి. నువ్వు చేసే చిన్న ప్రార్థన, నువ్వు ఉండే 1-2 రోజులు ఉపవాస ప్రార్థనకి ఎంత కీడు తప్పిపోతుందో తెలుసా? చాలామంది ఉపవాస ప్రార్థనకి ప్రాముఖ్యతనివ్వరు. చాలామంది తప్పులు సరిదిద్దుకోవడానికి ఒప్పుకోరు. కింద పడ్డా పై చేయి మాదే అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తప్పును సరిదిద్దుకోవాలి. నీ తప్పులు చెప్పేది ఎవరో? దేవుడు. ఎలా చెప్తాడు? దైవ సేవకుని ద్వారా. దైవ సేవకుని ద్వారా. ఒక దినాన దావీదు కూడా తప్పు చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి ప్రకటించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావని, సమూయేలు 2వ గ్రంథం తీయండి, ప్రకటించినప్పుడు నాతాను చెప్పిన మాటలు, అంటే దైవజనుని మాటలకు లోబడి వెంటనే తాను పశ్చాత్తాపుడై 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని ఈ 12వ అధ్యాయం నా ప్రియమైన బిడ్డలారా 13వ వాక్యంలో అంటే ఒప్పుకున్నాడు అనమాట. 10వ వాక్యం నుండి కూడా మీరు చదివితే తన జీవితంలో 10వ వాక్యం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టిస్తాను. అంటే ఇక్కడ దావీదు మీద కూడా అపాయం వచ్చిందని చెప్తున్నాడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నినివే పట్టణ ప్రజల మీదకి అపాయం వచ్చిందంటే వారు ఉపవాసాలుండి తప్పులు సరి చేసుకొని ఆ అపాయం నుండి కాపాడబడ్డారు. నెంబర్ 1. అలాగే ఆహాబు కూడా దైవజనుడైన ఏలియా తన తప్పులని హెచ్చరికగా ప్రకటిస్తే తాను పశ్చాత్తాపుడై ఉపవాసం ఉండి గోనెపడ ధరించుకొని బుడి జల్లుకొని తను సరి చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి మోకాలు ఉంచినప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు కుమారులు కూడా మోకాలు ఉంచితే ఎంత బాగుండేది. కానీ పోస్ట్ పోన్ అయిపోయింది. నీ కాలంలో రాదు అపాయం, నీ కుమారుల కాలంలో వచ్చిద్దని ఆహాబుతో చెప్పాడు. ఇక్కడ దావీదు కాలంలో కూడా దావీదు ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు అతని మీద కూడా అపాయం వచ్చిందని చెప్పినప్పుడు చెప్పిన మాట ఎవరో? చెప్తుంది ఎవరో? నాతాను ప్రవక్త. యోనా ప్రవక్త, ఏలియా ప్రవక్త, నాతాను ప్రవక్త. ముగ్గురు దైవజనులే. ఈ ముగ్గురుకి అంటే ఒక దైవజనుడేమో పట్టణం మొత్తానికి చెప్పాడు, ఒక దైవజనుడేమో ఒక వ్యక్తికి చెప్పాడు, ఒక దైవజనుడు ఒక వ్యక్తికే చెప్పాడు, దావీదుకి. ఇక్కడ దావీదు కూడా 7 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచాడంట. 7 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డాడంట. కీర్తనలు అతని గురించి రాయబడిందండి. నేను కార్చిన కన్నీళ్ళ వలన నేను పడుకున్న పరుపు కొట్టుకొని పోయింది అంటాడు. అంటే అంత ఏడ్చాడు. ఈరోజు నువ్వు ఏడవాలిగా. నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు ఏడవాలి. నీ పిల్లలు బాగుపడాలంటే నువ్వు ఏడవాలి. నువ్వు ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు విడవాలి. అయ్యో నా కుమారులు ఎందుకు ఇట్ట అయిపోయారు, అయ్యో నా కుమార్తెలు ఎందుకు ఇట్ట అయిపోతున్నారు, అయ్యో నా కుటుంబం ఎందుకు ఇట్ట అయిపోతుందని నువ్వు కన్నీళ్ళు విడిచి రోధించి ప్రార్థన చేయగలిగితే కుటుంబాల మీదకి అపాయం రాకుండా నా మహిమగల దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. అపాయాలు రాకుండా కాపాడుతాడు. రోధించాలి, పశ్చాత్తాపడాలి. కొంతమంది దైవ సన్నిధికి వస్తారు కానీ ప్రార్థన చేయరండి. ఇదొక విచిత్రం. అర్థమైందా? మందిరానికి వస్తారా, కామ్కి వెళ్ళిపోతారు. మరలా ఏదో వచ్చి హాజరైపించుకున్నాం అన్నట్టు. నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేంత వరకు నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడలేవు. దేవుని మహిమగల కృప నీ మీదకి దిగి రావాలంటే నువ్వు సింహాసనాలు దిగి మోకాలు ఉంచాలి. నువ్వు సింహాసనం దిగి మోకాళ్ళు ఉంచినప్పుడు దేవుని యొక్క కనికరం, కటాక్షం నీ మీదకి, నీ కుటుంబం మీదకి దిగి వచ్చింది. దేవుని కటాక్షం నీ మీదకి దిగి రావాలి అంటే నువ్వు గర్రపు సింహాసనాలను దిగి కిందకి రావాలి. నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా, ఎంత గొప్ప ఉద్యోగం కలిగినా, ఎన్ని గొప్ప తలాంతులు కలిగినా, ఎంత గొప్ప పేరున్నా, ఏది ఉన్నా సరే దేవుని దగ్గర అవేమీ లెక్కకు రావు.
ఎవరికి వాడే మోకాళ్ళు ఉంచాలి, ఎవరికి వారే పశ్చాత్తాపడాలి, ఎవరికి వారే ప్రభు దగ్గర రోధించాలి, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఈరోజు మీ అందరికీ దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీ లోపాలని, మీ కీడుకు కారణమైన లోపాలని, మీరు ఈరోజు అనుభవిస్తున్న రోగాలకి, సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి, అనేక నష్టాలకి, కష్టాలకి కారణమైన ఆ పాపం ఏంటో తెలుసుకొని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే దేవుడు అపాయం రాకుండా కాపాడుతాడు, మేలైన మార్గంలో నడిపిస్తాడు. నీ జీవితంలో పెద్ద పెద్ద శోధనల దేవుడు తప్పిస్తాడు. దైవ సేవకుని యొక్క హెచ్చరిక, దేవుని హెచ్చరిక ఒకటే. హెచ్చరిక చెప్పినప్పుడు మనం లోబడాలి, సరి చేసుకోవాలి. రాబోయే పెద్ద కీడులు తప్పించబడతాయి. రాబోయే పెద్ద అపాయాలకి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ రోజుల్లో మనల్ని గద్దించే సేవకులు కావాలి, బుద్ధి చెప్పే సేవకులు కావాలి, మనం సరిచేసే సేవకులు కావాలి. వాక్యం విన్న మనం ఆ వాక్య ప్రకారం జీవితాలను కట్టుకోవాలి. ఆ వాక్యం అనే ఆ ఖడ్గముతో మనల్ని మనం చెక్కుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. ఇద్దరు స్తోత్రాలు చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ హెచ్చరికకు లోబడే మనసు నాకు కావాలి. నినివే పట్టణ ప్రజలు దైవజనుని యొక్క హెచ్చరికకు లోబడి 3 రోజులు ప్రార్థన చేశారు. యందు విశ్వాసం ఉంచారు, ఉపవాసాలు ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు, సరిదిద్దుకున్నారు. ఇదిగో నాయనా, ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభా, నీకు స్తోత్రం నాయన. నాయన, నీ మాటకు నేను లోబడతాను, నీ మాటకు లోబడతాను, సరిదిద్దుకుంటానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా. హెచ్చరికకు లోబడి నాయన నినివే పట్టణ ప్రజల వలె ఉపవాసాలు ఉంటాను, దోషములు సరి చేసుకుంటాను, లోపములు సరి చేసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. శోధన రాకముందు దేవుడు మాట్లాడతాడు, కీడు రాకముందు దేవుడు మాట్లాడతాడు, చీకటి కమ్మక ముందు దేవుడు మాట్లాడతాడు, రోగాలు రాకముందు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ హెచ్చరికకు లోబడాలి, ఆ హెచ్చరికకు లోబడాలి. ఆ హెచ్చరికను బట్టి నీవు సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నినివే పట్టణ ప్రజలారా, మీరు దుర్మార్గులయ్యారు, మీ దోషము బహుఘోరమైనది అని దేవుడు హెచ్చరిక చేశాడు. అహాబుతో ఏలియా అంటున్నాడు, నువ్వు చాలా తప్పు చేశావు, ఇశ్రాయేలీలు బహు పాపము చేయటానికి కారకుడు అయ్యావు, నీ మీదకు అపాయం రాబోతుంది, నీ సంతతి వారు నిర్మూలం కాబోతున్నారని ప్రకటించినప్పుడు వినయ మనస్కుడై ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. అలాగే అప్పుడు బిడ్డలారా, దావీదుతో దేవుడు దైవజనుని ద్వారా హెచ్చరిక చేశాడు. ఇదిగో నువ్వు తప్పు చేశావు, బత్షెబాతో పాపం చేశావు, ఊరియాను చంపించావు, ఇశ్రాయేలీల దేవుని నామానికి అవమానం తెచ్చావు, అన్యులు ఏలు పెట్టి చూపించే విధముగా నువ్వు ప్రవర్తించావు అని చెప్పినప్పుడు సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజున నీ లోపాలకు కారణం, అప్పుడు బిడ్డలారా, నీ పాపానికి కారణం ఇదిగో హెచ్చరికకు లోబడకపోవటమే. దేవుడు కోపడటం అంటే ఏంటి? అది రోగం కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అది కష్టం వెంట కష్టం కావచ్చు,
నష్టం వెంట నష్టం కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని నీవు కలవరపడి భయపడే కంటే, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రభు పాద సన్నిధికి చేరి ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ప్రభు దగ్గర నీ లోపాలని ఒప్పుకోగలిగితే, నీవు దిద్దుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, భయం గల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎన్నో కీడులు తప్పించబడతాయి, ఎన్నో అపాయాలు తప్పించబడతాయి, ఎన్నో రోగాలను దేవుడు బాగు చేస్తాడు, ఎన్నో సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.